అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ వీడియో చూడవలసిన బాధ్యత అందరికీ ఉందండి. ప్రజలు కానివ్వండి, ముఖ్యంగా రైతులు కానివ్వండి, అన్ని పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. గత 2 రోజులుగా తుఫాను వచ్చింది, మనం చూసాం. చాలా నష్టం జరిగింది. రైతులు కోలుకోలేని దెబ్బతింది రైతులకి. అది మనం రోజు కళ్ళారు చూస్తాం. దీని ముందు మరి రాష్ట్రంలో విపరీతమైన కరువు వచ్చింది. కరువులో రైతులందరూ దెబ్బతిన్నారు, పెట్టుబడి అంతా పోయింది. అలాగా మరి దాని మీద దెబ్బ అన్నట్టు మళ్ళీ తుఫాను. ఈ తుఫాన్లో విపరీతమైన నష్టం జరిగింది. మరి ఇటువంటి నష్టం జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారి ప్యాలెస్లోనో ఆఫీసులో కూర్చోవడం కాదండి, మీరు స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరిగిన నష్టాన్ని సమీక్ష ఏర్పాటు చేసుకొని అక్కడ అధికారులతోటి రైతులతోటి స్వయంగా మాట్లాడాలండి. మీరు ఎక్కడో పైనుంచి హెలికాప్టర్లోనో లేకపోతే ప్యాలెస్లోనో కూర్చొని చూస్తానికి కుదరదు. స్వయంగా వెళ్తేనే మీకు నష్టం గురించి తెలుస్తుంది. అంటే జయించి మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు దెబ్బ మీద దెబ్బ, మొన్నటి వరకు కరువు, ఈరోజే తుఫాను. కరువులో పంట పోయింది, ఏదో మిగిలినటువంటి 30% 20% పంట ఉంటే అది తుఫాన్లో దెబ్బతిన్నది. ఇవన్నీ కూడా సమీక్ష చేసి మీరు కాపాడతారని చెప్పి మేము ఆశిస్తూ మరి ఇవాళ మేము ఈ వీడియో చేసి పంపిస్తున్నామండి. దయచేసి మీరు తప్పనిసరిగా పాటిస్తారని, అంతేకాకుండా రైతుకి విపరీత నష్టం జరిగితే మనం టీవీలో చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉండడానికి ఇల్లులు పోయాయి, షెల్టర్ లేకుండా ఇవాళ ఉన్నారు. తినడానికి ఆహారం లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. మరి అక్కడ ఉన్న అధికారులు, కలెక్టర్ గారు కానీ మిగతా అధికారులు కానీ వెంటనే స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చేయవలసిన బాధ్యత లేదండి. మరి ఎందుకండి ఈ విధంగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారండి? అంతేకాకుండా ఇవాళ చూశారు, తుఫాను వస్తుందని చెప్పి ముందుగానే మనకు వార్నింగ్ వచ్చింది. మరి వార్నింగ్ వచ్చిన తర్వాత మీరు స్పందించాలి కదండి. ఆ రోజు వచ్చిన వెంటనే మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని అక్కడ అన్ని సదుపాయాలు చేసుకుంటే ఇంత తీవ్రమైన నష్టం జరిగేది కాదు కదా. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంతమంది రైతులు నష్టపోతున్నారండి ఇవాళ. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారండి? ఒకసారి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది కదండి. ఈ పార్టీలు ఎందుకని మనకి ప్రజలు ఆదుకోవడానికి కదా. రైతులకి ఇంత నష్టం జరిగితే మన పార్టీలు డిమాండ్ చేయాలండి ప్రభుత్వాన్ని. ప్రభుత్వం బాధ్యత. మన ఆంధ్ర రాష్ట్రం చుట్టూ తీరం, సముద్ర తీరం ఉంది. అక్కడ నెల్లూరు నుంచి ఇక్కడ శ్రీకాకుళం అవతల వరకు ప్రతి సంవత్సరం కూడా 2-3 తుఫానులు వస్తాయి. అది సహజం. తుఫాను వస్తుందని తెలిసి కూడా దానికి కావాల్సినటువంటి ఫండ్స్ పెట్టుకోవాలి, మన బడ్జెట్లో పెట్టుకోవాలి ఎమర్జెన్సీ కోసం. ఎప్పుడైనా తుఫాను వచ్చినా, ఎమర్జెన్సీగా ఏదైనా వచ్చినా, రాష్ట్రంలో ఎక్కడ నష్టం జరిగినప్పుడు దానికోసం ఎమర్జెన్సీగా ఒక బడ్జెట్ పెట్టుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారి బడ్జెట్ లేదు, పాడు లేదు. ఉన్న డబ్బంతా అప్పులు ఖర్చు పెట్టేసి పనికిరాని పనులన్నింటికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. ఇవాళ దీనికి కూడా నిన్నప్పుడు మేము చూశాను, టీవీలో చూశాను, ఇప్పుడు జరిగిన తుఫానికి కూడా అప్పు చేసిస్తాడట రైతులకి. ఎమర్జెన్సీగా డబ్బులు ఉండాలి కదండి. అంచేత ఇవాళ మనందరం కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఇవాళ ఈ రైతులకు జరిగిన నష్టానికి ఇప్పుడున్న ప్రస్తుత రేట్ల ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలి. ఎప్పుడో పాత జీవోలు బయట తీసుకొని అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లు తేడా లేదండి. అప్పుడు బియ్యం రేట్ ఎంత ఉంది, అప్పుడు ధాన్యం రేట్ ఎంత ఉంది, ఇవన్నీ లెక్కలు వేసుకొని కొత్త రేట్లు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారంగా కొత్త జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా రైతులకే కాదు, నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కొత్త జీవో ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీల వారు కూడా డిమాండ్ చేయాలని చెప్పి కోరుకుంటూ,
అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. ముఖ్యమంత్రి గారు ఇటువంటి విషయాలు మీకు తెలియదు, నాకు తెలిసి ఎంతసేపు వేరే పనులు ఆలోచిస్తుంటారు. మీరు నష్టపరిహారం గురించి మీకు తెలిసి ఉండదు. అంచేత మీ చీఫ్ సెక్రటరీలో ముఖ్యమైన సీనియర్ మంత్రులు ఉన్నారు. మంత్రులు మీరు ఇమ్మీడియట్ సమావేశమై తెలుగుదేశం టైంలో మేము కొన్ని జీవోలు ఇచ్చాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఇప్పుడండి హుద్దూద్ టైంలో కానివ్వండి, తిత్లీ తుఫాను వచ్చింది, అప్పుడు కొన్ని జీవోలు ఇచ్చాం కొత్తగా 10 మందికి పనికొచ్చే విధంగా. తెలుగుదేశం టైంలో హుద్దూద్ టైంలో జీవో నెంబర్ 9 ఇచ్చాం. అలాగే తిత్లీ తుఫాను టైంలో జీవో నెంబర్ 14 ఇచ్చాం. ప్రత్యేకంగా ఇచ్చే జీవో పాత జీవోలు చూడలేదు అప్పుడు కూడా రేటు ప్రకారంగా. మీకు ఆ జీవోల గురించి తెలియదు అనుకుంటాను నేను. అంచేది మీ ఆఫీసర్ని అడిగి ఆ జీవోలు తీసుకొని ఆ జీవోలు ఎలాగుంది అని పరిశీలించి దాని ప్రకారంగా మీరు ప్రస్తుత రేట్లు పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. మా సూచన మీరు వినరనుకోండి, నాకు తెలుసు. నా సూచన ఏంటంటే మీరు ఎలాగ 3 నెలలు పోతారు, పోయి ముందని ఒక మంచి పని చేయవా రెడ్డి, ఒక మంచి పని చేయి. ఆ రోజు మేము ఎలాగిచ్చాం చూడు ఒకసారి చెప్తాను. జీవోలు తీస్తే నీకు మంచి ఏది మంచి తెలుస్తుంది కదా. జీవోలు చూడకుండా ఏమీ తెలుసుకోకుండా ఎవరితో మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు నిన్న ఎప్పుడో చూశాను టీవీలో నీ మాటలో జిల్లాకి 2 కోట్లు ఇచ్చిపడ్డాడు. అరే నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి ఇవ్వాలి తప్పించి తుఫాను లేని ప్రాంతాల్లో ఎందుక డబ్బులు. ఎక్కడ ఏ జిల్లాలో జరిగింది, ఎక్కడ ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కడ రైతులు నష్టపోయారు, మిగతా వ్యాపారస్తులు ఎవరు నష్టపోయారు, ఏ పంటలు పోయాయి, దానికి ఎంత ఇవ్వాలి ఆలోచించి ఇవ్వాలి తప్పించి జిల్లాకి 2 కోట్లు ఇచ్చాడంట. ఆ 2 కోట్లు కూడా డబ్బుల్లో అప్పు తీసేసామంటారు. అది కాదు పద్ధతి. చెప్తాను వినండి. విని పాత జీవోలు తీసి ఇప్పుడున్న దానికి ఇప్పుడున్న రేట్లు జోడించి ఇస్తే బాగుంటుంది. నేను చెప్తాను. ఈవేళ వరి పంటకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో హెక్టార్కి 20,000 ఇచ్చాం ఆ టైంలో. ఇప్పుడున్న రేట్ ప్రకారంగా 30,000 ఇవ్వండి. మరి అప్పటికిప్పుడు తేడా ఉంది కదండి రేట్లు. అలాగే ఆక్వా కల్చర్ హెక్టార్కి ఆ రోజుల్లో మేము 30,000 ఇచ్చాం. ముఖ్యమైన పంట మన రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చే పంట, అది కూడా దెబ్బతిన్నాయి. దానికి 50,000 ఇవ్వండి ఇప్పుడున్న రేట్ ప్రకారంగా. అలాగే మత్స్యకారులు ఉన్నారు పాపం, ఆ తీరం అంతా మత్స్యకారులు కదా. సముద్ర తీరం ఉందంటే అందరూ మత్స్యకారులు ఉంటారు, మత్స్యకారు గ్రామాలు ఉంటాయి. అప్పుడు నష్టపోయిన అందరికీ మేము సాయం చేసాం. ఇప్పుడు 10 లక్షలు ఇంత నష్టం జరిగింది కదా, వాళ్ళందరికీ కూలి లేదు కదా, తుఫాను పోయే వరకు వేటకెళ్ళరు, తిండి లేదు. 10 లక్షలు ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఆ రోజు 4 లక్షలతో ఇల్లు కట్టాం. ఇప్పుడు నువ్వు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఒక ఇల్లు కట్టించు వెళ్ళిపోయిన వాళ్ళకి. బోల్డ్ ఇల్లు కట్టేస్తా ఉన్నా కదా, కట్టించాలి. ఒక ఇల్లు ఇచ్చి 1 లక్ష రూపాయలు ఇయ్యి, పేరు ఉంటుంది. అలాగే దెబ్బతిన్న ఇంటికి ఆ రోజు 10,000 ఇచ్చాం మేము. ఇప్పుడు 20,000 రేట్లు మీద సిమెంట్ రేట్ మీ భారతీయ సిమెంట్ రేట్ కూడా పెంచుతావు కదా, ఇసుక దొరకట్లేదు కదా, అంతే 20,000. అలాగే పశువులు షెడ్లు పడిపోయాయి. ఆ రోజు పశువుల షెడ్ పడిపోతే 10,000 ఇచ్చాం. ఇప్పుడున్న రేట్ ప్రకారం 20,000. పూర్వం ధ్వంసమైన పశువుల షెడ్ ఉంటే 1 లక్ష రూపాయలు, 4 పశువులు ఉంటే 1,50,000 రూపాయలు, 6 పశువులు ఉంటే 1,80,000 రూపాయలు ఇచ్చాం మేము. అలాగే ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారంగా 2 పశువులు ఉంటే 1 లక్ష రూపాయలు, 4 పశువులు ఉంటే 2 లక్షల రూపాయలు, 6 పశువులు ఉంటే 3 లక్షల రూపాయలు ఇయ్యి. రైతులు సంతోషపడతారు, నష్టాన్ని కొంచెం మర్చిపోతారు. వాళ్ళు నష్టం తీరదు, తగ్గించిన కొంచెం సంతోషపడతారు. అంతేకాకుండా పత్తి, ఆ ప్రాంతంలో పత్తి రైతులు ఉంటారు, వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. ఆ రోజు హెక్టార్ 15,000 ఇచ్చాం. ఇప్పుడున్న రేటు 25,000 రూపాయలు ఇయ్యి. అలాగే పడవలు, మత్స్యకారులు పడవలు ఉంటాయి, అవి దెబ్బతింటే ఆ రోజుల్లో మేము 1 లక్ష రూపాయలు ఇచ్చాం జీవో ప్రకారంగా. ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం 2 లక్షలు రూపాయలు. అదేవిధంగా పూర్తిగా దెబ్బతిన్న పడవలకి ఆ రోజుల్లో 6 లక్షలు ఇచ్చాం మేము. ఇప్పుడు ఈ శాతం ఇప్పుడున్న రేటు ప్రకారంగా అయితే
90% సబ్సిడీతో కొత్త పడవలు ఇవ్వండి. ఆ మత్స్యకారులు కొన్ని లక్షల మంది ఉన్నారు, అందుకే జీవనోపాధి జరుగుతుంది. అలాగే మత్స్యకారులు వలలు పోయేస్తాయి, కంపల్సరీ పోతాయి అయితే తుఫాన్లో. అప్పుడు మేము 10,000 రూపాయలు ఇచ్చాం అప్పుడున్న రేట్ల ప్రకారంగా. ఇప్పుడు 25,000 ఇవ్వండి, న్యాయంగా ఉంటుంది. అలాగే నూతన వలలు ఉన్నాయి, కొత్తవి పనికి రాకుండా పోతాయి చాలా ఈ వలలు అవన్నీ, మరి కొత్తవి కొనగాల. అప్పుడు 50% సబ్సిడీతో మేము డబ్బులు ఇచ్చాం ఆ రోజుల్లో. ఇప్పుడు రేట్లు పెరిగాయి కదా, 75% సబ్సిడీ ఇచ్చి కొత్త వలలు కొలిసి వాళ్ళకి ఇవ్వండి, న్యాయం జరుగుతుంది. అలాగే నూతన పడవలు, కొన్ని పడవలు పనిచేయవు, ఇంకా డ్యామేజ్ అయిపోతుంది, దేనికి పనిచేయవు. అలాంటి వాటికి ఆ రోజుల్లో చంద్రబాబు గారి టైంలో 3 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు మీరు 80% సబ్సిడీతో కొత్త ఇవ్వండి, దీనివల్ల అందరికీ ఉపయోగం జరుగుతుంది. అర్థమైందా రెడ్డి గారు? ఇంచేతండి, ఎందుకంటే నేను అడుగుతున్నాను, అనవసరంగా డబ్బు ఖర్చు పెడతారు మీరు. ఆడుకుందాం రా అని ఒక కార్యక్రమం పెట్టదు, దేనికి ఆడుకోవడం నాకు అర్థం అవ్వదు. రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఆడుకుంటారా? దానికి 100 కోట్లు ఇచ్చావు, దేనికి పనికిరాదు ఆ స్కీము. ఆడుకుందారా అంటే ఈ కొత్త స్కీము. అలాగే విశాఖపట్నంలో రుషికొండ మీద 350 340 కోట్లు పెట్టి నీ నివాసం కోసం పెద్ద బంగ్లా కట్టుకున్నావు. నీవు నీ సతీమణి గారు ఉండడానికి అంత పెద్ద బంగ్లా 300 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి అంత పెట్టు కదా. మరి రైతులకి, ఇంత దెబ్బతిన్న రైతులకి ఇవ్వలేవే డబ్బులు? అసలు ఆలోచించమ్మా, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అలాగే మంత్రులు కూడా కోరుకుంటున్నాను, సీనియర్ మంత్రులు ఉన్నారు చాలామంది, చెప్పండి అయ్యా, ఇటువంటి టైంలో కూడా సహకారం చేయకపోతే ఇప్పుడు చేస్తారా మీరు? దయించి పెద్ద మనసుతో ఆలోచించి ఈ రైతులను ఆదుకోమని చెప్తున్నాను. అలాగే ఈ వీడియో ద్వారానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, ఆ ప్రాంతాల్లో ఉన్న ఎక్కడైతే దెబ్బతిందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కాబట్టి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మీకు చేతనంత సహాయం చేసి ఆ దెబ్బతిన్న రైతుల్ని, దెబ్బతిన్నటువంటి వ్యక్తులందరినీ కూడా, అన్ని వర్గాల వారిని కూడా ఆదుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.